హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రవి. ఈరోజు నా వర్క్షాప్లో ఒక బొలెరో జీప్ వచ్చింది. దానికి ఏసీ రావట్లేదు అని చెప్పి కస్టమర్ కంప్లైంట్. స్పెసిఫిక్గా కంప్లైంట్ ఏంటి అంటే బ్లోవర్ ఫ్యాన్ పనిచేయట్లేదు, లేదా కండెన్సర్ ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు అని చెప్పారు. సో లెట్ us వెరిఫై ద కస్టమర్స్ కంప్లైంట్ ఫస్ట్. సో బ్లోవర్ ఆన్ చేస్తున్నాం కదా, స్విచ్ ఆన్ చేస్తే ఏం రావట్లేదు, గాలి ఏం రావట్లేదు. మీరు గమనిస్తే బ్లోవర్ స్విచ్ తిప్పుతున్నప్పుడల్లా ఆ ఏసీ తనకు లైట్ జస్ట్ అలా బ్లింక్ అయ్యి అయిపోతుంది. సో డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. సో లెట్ us గో అండ్ చెక్ టు ఫైండ్ అవుట్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్. సో నాతో పాటు ఈరోజు వర్క్ చేయడానికి నా న్యూ టెక్నీషియన్ ఇన్ ట్రైనింగ్ మధు ఉన్నాడు. సో తను చేస్తుండగా నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. సో అది కూడా చూసారా, ఏసీ ఆన్ చేసి ఉంది కానీ క్లచ్ అయితే తిరగట్లేదు. సో కస్టమర్ కంప్లైంట్ వెరిఫైడ్. అయితే బొలెరో లేదా ఏదైనా బండికి ఏసీ పనిచేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోవర్ పనిచేయాలి. సో కస్టమర్ స్పెసిఫిక్గా చెప్పారు బ్లోవర్ పనిచేయట్లేదని. సో దాని ముందు అడ్రస్ చేయాలి. సో నా న్యూ టెక్నీషియన్ మధు, సే హాయ్. యా గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మధు మన బ్లోవర్ పనిచేయాలి లేకపోతే ఏసీ పనిచేయాలంటే మినిమం గ్యాస్ ఉండాలి కదా. గ్యాస్ లేకుండా ఏసీ అయితే పనిచేయదు. బ్లోవర్ అయితే పనిచేయట్లేదు అని చెప్పేసి మనం వెరిఫై చేసాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు అసలు ఏం గాలి రాలేదు. సో బ్లోవర్ పనిచేయట్లేదు అంటే ఏసీ గ్యారంటీ పనిచేయదు, కానీ ఏసీ పనిచేయాలంటే మినిమం గ్యాస్ ఉండాలి. సో ఆ గ్యాస్ ఉందా లేదా అన్నది ఇప్పుడు వెరిఫై చేస్తూ ఉన్నాం. సో గేజెస్ కనెక్ట్ చేశాడు మధు. సో ఆ షడర్ వాల్ దగ్గర ఆ పిన్ని మనం ఎప్పుడైతే డిప్రెస్ చేస్తామో ఆ గేజ్లో నీడిల్ ఆ ప్రెషర్ చూపిస్తుంది. సో హై ప్రెషర్ ఇప్పుడు ఐ థింక్ కనెక్ట్ చేస్తున్నాడు. సో హై ప్రెషర్ గేజ్ రైజ్ అయింది కదా, అరౌండ్ 150 PSI అంత చూపిస్తుంది, 140 ఎంతో. లో ప్రెషర్ ఇప్పుడు ఆ పిన్ని టైట్ చేస్తున్నాడు. సో లో ప్రెషర్ ఇప్పుడు రైజ్ అవుతుంది. సో లో ప్రెషర్ ఆల్సో షోయింగ్ అరౌండ్ 140 PSI, 130 ఎంతో. సో నియర్లీ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. సో డెఫినెట్గా గ్యాస్ ఉంది కాబట్టి ఒకవేళ కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ బాగుంటే తప్పనిసరిగా కంప్రెసర్ రన్ అవ్వాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కరెక్ట్గా లేకుండా ఉంటే రన్ అవ్వదు కంప్రెసర్. ప్రస్తుతానికి మన కంప్రెసర్ అయితే రన్ అవ్వట్లేదు, గ్యాస్ అయితే ఉంది. మినిమం గ్యాస్ రిక్వైర్డ్ ఫర్ ఎ కంప్రెసర్ టు స్విచ్ ఆన్ ఈజ్ దేర్. ఈ బొలెరోలోని ఇది ఓల్డ్ మోడల్ బొలెరో. సో ఈ బొలెరోలోని అన్ని రిలేస్, ఫ్యూజెస్ అండ్ ఇంకో చిన్న మోడెమ్ అనొచ్చు, దాన్ని కట్అవుట్ అంటారు. సో ఈ వీటి ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది. లైక్ థర్మిస్టర్స్, ఎవాపరేటర్ మీద ఉన్న థర్మిస్టర్స్, రిలేస్, స్విచెస్, వీటి ద్వారా. ఓకే, సో మనం చూసినాం కదా, గేజెస్ చూస్తే 140 ఎంతో ఉంది హై ప్రెషర్. సో లో ప్రెషర్ కూడా అరౌండ్ 125 PSI ఉంది. సో ఇప్పుడు బ్లోవర్ పనిచేయట్లేదు అంటే ఈధర్ బ్లోవర్ మోటార్కి కరెంట్ వెళ్ళట్లేదు, లేదా బ్లోవర్ మోటార్కి కరెంట్ వెళ్తే దానికి ఎర్త్ రావట్లేదు. ఈ రెండు ఆప్షన్స్. ఎందుకంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే మినిమం ప్లస్ అండ్ మైనస్ ఉండాలి. సో మన క్విక్గా రెండు వెరిఫై చేయాలా. ఆ బ్లోవర్ మోటార్కి ప్లస్ అండ్ మైనస్ వస్తుందా లేదా అనేది మనం చూడాలి. సో అది చూడటానికి అని చెప్పేసి డాష్ బోర్డ్ ఇప్పాల్సి వచ్చింది. జస్ట్ ఇది డాష్ బోర్డ్ ఇప్పకుండా చేయొచ్చు, కానీ డాష్ బోర్డ్ ఇప్పితే కొంచెం బెటర్ వ్యూ ఉంటుంది అని చెప్పేసి నేను డాష్ బోర్డు మధు చేత ఇప్పించాను. సో మిగతా క్లీనప్ కూడా చేయొచ్చు అనేసి డాష్ బోర్డ్ ఇప్పేసి ఇప్పుడు చేస్తున్నాము. సో ఈ గేజెస్ మనం చూపిస్తున్నాం కదా, ఒకటి 130, ఇంకోటి 140 PSI. సో బ్లోవర్ మోటార్ తాలూకా కనెక్షన్స్కి మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత క్లియర్గా ఉంటుందని చెప్పి డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను, మీరు చూస్తారు. అయితే దానికన్నా ముందు బ్లోవర్ ఆన్ చేసిన తర్వాత బ్లోవర్ పనిచేయట్లేదంటే ఫస్ట్ మనం చూడాల్సింది బ్లోవర్ ఫ్యూజ్ చూడాలి. సో ఆ పిల్లర్ దగ్గర మనకి ఇది కనిపిస్తుంది కదా, ఆ డీకాల్స్. దాంట్లో చూస్తే బ్లోవర్ మోటార్ తాలూకా ఫ్యూజ్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్యూజ్ని మనం ఫ్యూజ్ బాగుందా లేదా అని చూడాలి. సో ఇండికేషన్ 30 amps అని ఇండికేట్ చేస్తుంది బ్లోవర్ ఫ్యాన్ అని. సో 30 amps ఫ్యూజ్ ఉంది. ఆ 30 amps ఫ్యూజ్కి
ఇరువైపులా ఆ ఫ్యూజ్కి ఇరువైపులా పిన్స్కి వోల్టేజ్ కానీ వస్తే దెన్ ఆ ఫ్యూజ్ బాగున్నట్టే. అంటే బ్లోవర్ కంట్రోల్ చేస్తున్న రిలే వరకు వైర్తో కానీ సప్లైతో కానీ ప్రాబ్లం లేదు. సో వెరిఫై చేస్తున్నాం. వైర్ టెస్టర్ తీసుకొని వైర్ టెస్టర్ గ్రౌండ్ చేసి ఆ ఫ్యూజ్ మీద ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో మన వైర్ టెస్టర్ గ్లో అవుతుంది. అలాగే అదే ఫ్యూజ్ మీద రెండో పిన్ మీద కూడా టచ్ చేసినప్పుడు రెండో పిన్ కూడా గ్లో అయిందంటే ఇట్ ఈస్ ద క్లియర్ ఇండికేషన్ దట్ ద ఫ్యూజ్ ఈజ్ రియలీ గుడ్. సో మనం మధు ఇప్పుడు వైర్ టెస్టర్ తోటి ఆ ఫ్యూజ్ని చెక్ చేస్తున్నాడు. మీరు చూస్తే కొంచెం ఇరుకుగా ఉన్న ప్రదేశమే, బట్ స్టిల్ వన్ పిన్ ఈజ్ గ్లోయింగ్, ద సెకండ్ పిన్ కూడా గ్లోయింగ్. దట్స్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఫ్యూజ్ ఇస్ గుడ్. సో మనం ఇటువైపు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ కన్సర్న్ బ్లోవర్ రిలే. సో డాష్ బోర్డ్ ఓపెన్ చేసేసిన తర్వాత నేను ఆ రెడ్ వైర్ని బ్యాటరీ నుంచి డైరెక్ట్ సప్లై తీసుకున్నాను ఫర్ టెస్టింగ్ పర్పసెస్. నా వైర్ టెస్టర్నేమో గ్రౌండ్కి పెట్టాను. సో వైర్ టెస్టర్ని ఎప్పుడైతే ఆ రెడ్ వైర్ టచ్ చేస్తున్నానో నా వైర్ టెస్టర్ గ్లో అవుతుంది. దట్స్ ఇండికేషన్ దట్ ఐ హ్యావ్ గాట్ ఎ గుడ్ గ్రౌండ్ టు మై టెస్టర్. నెక్స్ట్ యూజింగ్ మల్టీమీటర్ తోటి ఆ రెడ్ ప్రోబ్కి బ్యాటరీ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ తాలూగా కనెక్షన్ పెట్టాను. ఆ బ్లాక్ ప్రోబ్ని బ్లోవర్కి వచ్చే ఎర్త్ వైర్ విచ్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్ దాన్ని బట్టి 12.48 చూపిస్తుంది. దట్స్ అన్ ఇండికేషన్ దట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ గుడ్ గ్రౌండ్ యాజ్ వెల్. ఆల్రెడీ ఇగ్నిషన్కి ఆన్ చేసింది. బ్లోవర్ స్విచ్ కూడా థర్డ్ స్పీడ్ అంటే ఫుల్ స్పీడ్లో పెట్టేసింది. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లోవర్ స్పీడ్ 1, 2, 3 ఆ 3 పెట్టినప్పుడు మనకి అక్కడ సప్లై రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోవర్ బ్లో చేయట్లేదని పేపర్ పెట్టి చూపించాను. నెక్స్ట్ సప్లై రావాలి. సప్లై అయితే రాలేదు. అంటే ఆ రెడ్ ప్రోబ్ని ఏదైతే ఆ రెడ్ ప్రోబ్ మన చేతిలో ఉందో దాన్ని బ్లోవర్కి వస్తున్న బ్లూ మీద బ్లాక్ బ్లోవర్ దగ్గర ఉన్న బ్లూ మీద బ్లాక్ వైర్కి ఇంకో బ్లాక్ ప్రోబ్నేమో బ్లాక్ వైర్కి పెడితే మనకు 0 వోల్ట్స్ చూపించింది. అంటే బ్లోవర్ దగ్గరికి సప్లై అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ నా వైర్ టెస్టర్ని గ్రౌండ్కి పెట్టి ఆ బ్లోవర్కి వెళ్ళే కనెక్షన్ దగ్గర చూసిన రెడ్ వైర్ని మీరు చూస్తున్నారు కదా రెడ్ వైర్కి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇగ్నిషన్కి ఆన్ అండ్ బ్లోవర్ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. సో రాలేదు. దట్ కన్సర్న్ రిలే నేను దీన్ని హోంవర్క్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనకి ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు హోంవర్క్ చేసేసి దాన్ని ఒక కాపీ ఉంచుకోవడం ఎంతో మంచిది. సో దట్ మనం ఇంకోటి టీచ్ చేసినప్పుడు చాలా సింపుల్గా టీచ్ చేయొచ్చు వాళ్ళకి. సో నేను నా డయాగ్రామ్లోని అది చూస్తున్నాను కదా బ్లోవర్ మోటార్ అని రాశాను. ఇవన్నీ రిలే తాలూకా డయాగ్రామ్స్. సో సెంటర్లో ఉంది, రెండో రోలో సెంటర్లో ఉంది. అది ఇప్పుడు నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా అది బ్లోవర్ మోటార్ రిలే. ఇంకోటేమో బ్లోవర్ కంట్రోలర్ రిలే. ఈ 2 రిలేస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోవర్ మోటార్ రిలే ఇప్పుడు ఏదైతే నా ఫింగర్తో పెట్టి చూపిస్తున్నానో ఆ రిలేని రివర్స్ సైడ్ ద బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూద్దాం. అసలు యాక్చువల్గా ఏ వైర్స్ వచ్చినాయి, ఆ వైర్స్ సప్లై ఏంటేంటి. ఇది ఇట్స్ 4 పిన్ రిలే విచ్ హెస్ గాట్ 4 పిన్స్. ఒకటి 85, 86 అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆర్ కంట్రోల్ సర్క్యూట్. ఇంకోటేమో 30, 87. 30లోని వైట్ వైర్ ఉంది, దిబ్బ వైరు. సో దానికి సప్లై వస్తుంది, ఇగ్నిషన్కి ఆన్ సప్లై. దాని ప్రక్కన వైట్ మీద గ్రీన్ వైర్, దానికి కూడా సప్లై వస్తుంది. సో ఇగ్నిషన్ ఆన్ చేయగా దానికి కూడా సప్లై వస్తుంది. ఇప్పుడు అది 85 గ్రీన్ మీద వైట్ వైర్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇటువైపు దానికి ఆపోజిట్లో ఉంది బ్లాక్ వైర్. ఆ బ్లాక్ వైర్కి కానీ ఎర్త్ వస్తే అంటే మనం బ్లోవర్ ఆన్ చేసినప్పుడు అక్కడ కానీ ఎర్త్ కానీ వస్తే సర్క్యూట్ కంప్లీట్ అయ్యి లోపల ఎలక్ట్రోమాగ్నెట్ అయ్యి ఆ థిక్ వైట్ వైర్ ఆ థిక్ రెడ్ వైర్కి ఇంటర్నల్గా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తారు కదా సప్లై వస్తుంది. సో ఇప్పుడు చూస్తే బ్లోవర్ స్విచ్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్లో ఉంది. ఇప్పుడు ఆఫ్ చేసి చూద్దాం ఒకసారి. ఆఫ్ చేసినప్పుడు అక్కడ లైట్ ఆగిపోవాలి. ఆగిపోయింది అంటే అది దీంతో కంట్రోల్ అవుతున్నట్టే. అందుకని ఇప్పుడు ఆగిపోయింది కదా, మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ అక్కడ స్విచ్ ఆన్ అవుతుంది. సో ఆల్ ద స్పీడ్ 1, 2 and 3 ఈ 3 స్పీడ్స్కి కూడా మనకంటే కంట్రోల్ సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ చేసింది ఎర్త్ సిగ్నల్ ఇక్కడ నుంచి స్విచ్ పంపిస్తుంది. బ్లోవర్ స్విచ్ అంటే బ్లోవర్ స్విచ్ ఇంకోటికి పంపిస్తుంది అంటే బ్లోవర్ స్విచ్ దగ్గర ఎర్త్ ఉండాలి. సో డెఫినెట్గా ఎర్త్ ఉంది, ఆ ఎర్త్ సిగ్నల్ పంపించింది. సో వైరింగ్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద వైరింగ్ ఈజ్ గుడ్. ఆ రిలే బాగాలేదు. సో అందుకని చెప్పి నేను రిలే తీసేసాను. ఒరిజినల్ మహీంద్రా రిలే దొరకలేదు. సో ఆఫ్టర్ మార్కెట్ రిలే దొరికింది. ఈ రిలేస్ మనం చూసినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద యాంపరేజ్ దట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద రిలే. సో నేను ఆ కరెక్ట్ యాంపరేజ్ రిలే తీసుకొని వచ్చి ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఓల్డ్ డ్యామేజ్డ్ వన్
అది నేను రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత నా లెటర్స్ క్విక్లీ చెక్ వన్స్ అగైన్. సో మనం వైట్ మీద దెబ్బ వైర్ వైట్కి వస్తున్న సప్లై కాస్త రిలే యాక్టివేట్ అయినప్పుడు దానికి ఆపోజిట్లో ఉన్న దెబ్బ రెడ్ కలర్ వైర్కి సప్లై వెళ్ళాలి. ఎప్పుడైతే రిలే యాక్టివేట్ అవుతుందో ఆ రెడ్ వైరు బ్లోవర్ మోటార్కి ఆ కనెక్షన్ ద్వారా వెళ్తుంది. అక్కడ నుంచి రెడ్ నుంచి బ్లూ మీద బ్లాక్ కలర్ ఈ వైరింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది పని చేస్తారు. రెడ్ మీద పెట్టాను, ఎస్ ఇట్స్ గ్లోయింగ్ రైట్. సో ఇప్పుడు డల్గా గ్లో అవుతుంది కదా. ఎప్పుడైతే మనం బ్లోవర్ స్విచ్ ఆన్ చేస్తామో, రిలే యాక్టివేట్ చేస్తామో, అది కొంచెం బ్రైట్గా వెలుగుతుంది, అది గమనించండి. సో డల్గా ఎందుకు వెలుగుతుంది అన్నది ఇట్స్ డిఫరెంట్ థియరీ. సో మనం స్విచ్ ఆన్ చేయగానే బ్రైట్గా వెలిగింది కదా, ఆల్ ద 3 స్టెప్స్. ఇప్పుడు నా ఆ సాకెట్ దగ్గర తప్పనిసరిగా వస్తున్నట్టు సప్లై వస్తున్నట్టే. సో ఎప్పుడైతే సప్లై వస్తుందో, అందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఆన్ చేస్తే పేపర్ మనకు కదులుతుంది కదా, సో బ్లోవర్ పనిచేస్తుంది. సో డెఫినెట్గా ఇప్పుడు బ్లోవర్ పనిచేస్తుంది అని అంటే ఏసీ స్విచ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. ఇందాక బ్లోవర్ స్విచ్ పనిచేయలేదు కాబట్టి ఏసీ స్విచ్కి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు ఏసీ స్విచ్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. సో స్విచ్ కానీ బాగానే ఉంటే మన క్లచ్ ఆన్ అవ్వాలి. మీరు గమనిస్తున్నారు కదా, క్లచ్ కూడా ఆన్ అయింది. దట్స్ అ క్లియర్ ఇండికేషన్. మళ్ళీ వైరింగ్ ఇంటిగ్రిటీ బాగుంది, స్విచెస్ బాగున్నాయి, ఇప్పుడు రిలే కూడా బాగుంది, బికాజ్ వీ హ్యావ్ రీప్లేస్ ద డ్యామేజ్డ్ రిలే. సో డెఫినెట్గా క్లచ్ తిరుగుతుంది అని అంటే ఏసీ ప్రెషర్స్ మారుతూ ఉండాలా, చల్లగాలి రావాలా. చల్లగాలి వస్తుందా లేదా అనేది మనం థర్మోమీటర్ పెడితే తెలిసిపోతుంది. ఈరోజు బయట యాంబియంట్ టెంపరేచర్ అరౌండ్ 37 degrees ఎంతో ఉన్నట్టు ఉంది. జస్ట్ ఇప్పుడే నేను బయటకు తీసుకొచ్చాను థర్మోమీటర్ని, 33.6 ఎంత చూపిస్తుంది. సో బండిలోకి వెళ్ళి కనెక్ట్ చేసిన తర్వాత, సో మెయిన్ వెంట్ దగ్గర నేను థర్మోమీటర్ ప్రోబ్ పెట్టాను. సో చూసారు కదా, టెంపరేచర్ తగ్గుతూ ఉంది. దట్స్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఏసీ ఈజ్ వర్కింగ్ నా. సో 27 అలా తగ్గుతూ ఉంటుంది. కంఫర్టబుల్ రేంజ్ 10 లోపల ఉంటే కంఫర్టబుల్ రేంజ్. సో యూజువల్గా మనం కస్టమర్స్కి చేయి పెట్టేసి చల్లగా ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. థర్మోమీటర్ పెట్టడం, ఆ రీడింగ్ చూపించడం, దేర్ అండ్స్ అవర్ జాబ్. సో చూసినా కదా, హై ప్రెషర్ పెరుగుతుంది, లో ప్రెషర్ తగ్గుతుంది. సో కంప్రెసర్ ఆన్ అయినప్పుడల్లా అది అవుతుంది. నాకు కొంచెం ప్రెషర్ తక్కువ ఉంది అని అనిపించింది, అందుకని చెప్పి ఆ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాస్ని యాడ్ చేశాను. ఈ కంప్లైంట్ మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ గురించి రాలేదు, అందుకని చెప్పేసి కొంచెం గ్యాస్ యాడ్ చేశాను. సో ఇప్పుడు పర్జింగ్ చేశాడు. సో ఆల్ ద ప్రొసీజర్స్ దట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ ఇన్ ఎనీ వర్క్ అవి తప్పనిసరిగా మేము మా దగ్గర వస్తున్న స్టూడెంట్స్కి చెప్తాము. నా దగ్గర వర్క్ నిమిత్తం వచ్చి జాయిన్ అయిన పిల్లలకు కూడాను పని చేంజ్ చేసుకోవడమే కాదు, వాళ్ళకి ఆ పని ఎందుకు చేస్తున్నారో, అది ఎలా పనిచేస్తుంది అనేది మినిమం ఇవ్వగలిగింది. అప్పుడప్పుడు నాలెడ్జ్ ఇస్తూనే, యాజ్ లాంగ్ యాజ్ ద వర్క్ దే కీప్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ అనమాట. అలా కాకుండా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి బికాజ్ వీ టేక్ మనీ ఫ్రమ్ దెమ్, వాళ్ళకి నేర్పించేస్తాము. నేర్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. యాజ్ లాంగ్ యాజ్ దే అప్లై, గుడ్ ఫర్ దెమ్. సో మీరు చూస్తున్నారు కదా, 9.7 ఎంతో కనిపిస్తుంది ప్రస్తుతానికి. నేను బండిని ట్రయల్ కూడా తీసుకువెళ్ళి దెన్ వెళ్తున్న క్రమంలోనే మనకి ర్యామింగ్ ఎయిర్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు ఎంత రికార్డ్ అవుతుంది అనేది టెంపరేచర్ అనేది చూస్తే మనకి గమనిస్తున్నారు కదా, 9.2 అలా తగ్గుతూ వస్తుంది, 9.1 అలా తగ్గుతూ వస్తుంది. సో డెఫినెట్గా మంచి టెంపరేచరే వస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో లెట్ us see as to what the least recorded temperature would be. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ 8985384993. నా పేరు రవి. నేనే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ట్రైనింగ్ ఎలక్ట్రికల్, ఏసీ, మెకానికల్ అండ్ ఆల్సో పెయింటింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. ఒక బ్యాచ్ 1st May నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ ప్లానింగ్ ఆన్ టేకింగ్ 5 members. వాళ్ళకి అట్రాక్టివ్ ఆఫర్ కూడా ఇస్తున్నాను, విత్ అకామిడేషన్ ఫర్ 1 month. 1 monthలో నేను అన్ని కవర్ చేస్తాను. ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 1 month. తప్పనిసరిగా 1 monthలో ఏం నేర్చుకోలేమో అనుకుంటా, రాంగ్, అది నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఆ 1 monthలో చేయడానికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. నా నెంబర్ వన్స్ అగైన్ 8985384993. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే.